హాయ్. హలో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోబీ మంచూరియన్ చేస్తున్నాను. అదే విధంగా చేస్తాను. ఇప్పుడు చూద్దాము. కాలీఫ్లవరు ఒక పెద్ద పువ్వు తీసుకున్నాను. ముక్కలు ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరుగుతున్న నీళ్ళల్లో ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు, కాలీఫ్లవరు నీళ్ళల్లో వేస్తున్నాను. కాలీఫ్లవర్ని మరీ మెత్తగా ఉడికించకూడదు. కాలీఫ్లవర్ సగం ఉడికితే సరిపోతుంది. సగం ఉడికింది. ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ కూడాను. ఈ వేడి నీళ్ళంతా వడకట్టేస్తున్నాను. ఇలాగ వేడి నీళ్ళు వడగట్టిన తర్వాత పైన ఒకసారి చల్లనీళ్ళు పోసుకోవాలి. ఈ చల్లనీళ్ళు ఎందుకు పోసుకున్నామంటే కాలీఫ్లవర్లో వేడిగా ఉంటుంది కదా, ఈ చల్లనీళ్ళు పోస్తే చల్లబడిపోతుంది. ఆ వేడి అలాగే ఉంటే కాలీఫ్లవర్ మెత్తబడిపోతుంది. దానికోసం చల్లనీళ్ళు పోసుకున్నాము. ఈ నీళ్ళంతా బాగా వంగిందాక ఇట్లా చిల్లులు గిన్నెలో వేసేసుకుంటే నీళ్ళన్నీ వంగిపోతాయి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము. మిక్సింగ్ బౌల్ లాంటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ముందు కార్న్‌ఫ్లోర్ వేస్తున్నాను. కొద్దిగా మైదా, 2 స్పూన్ల కారం వేస్తున్నాను. 2 స్పూన్లు ఎందుకంటే నేను కాలీఫ్లవర్ ఎక్కువ తీసుకున్నాను కదా, దానికోసం. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. మనం ఇందాక కాలీఫ్లవర్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, దానికోసం కొద్దిగా వేసాను. సాల్ట్ మీరు చూసి వేసుకుంటున్నాండి. ఈ కార్న్‌ఫ్లోర్, మైదా, కారం, ఉప్పుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలాగా పొడిలన్నీ బాగా కలిపేసుకొని ఉడికించిన కాలీఫ్లవర్ వేసేస్తున్నాను. ఈ పౌడర్ మొత్తము కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ చల్లుకున్నాము. మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు. వాటర్ చల్లుకొని ఇంకొకసారి కలుపుదాము. ఈ విధంగా పిండి మొత్తము ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మీరు ఒకవేళ పిండి కలిపేటప్పుడు పలచగా పిండి అనుకోండి, కొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేసుకోండి, ఏం పర్లేదు. నాకేం పలచగా కాలేదు, చూడండి ఎట్లా ఉందో. పిండిగా ఈ విధంగా ఉండాలి. ఇది కలిపే ముందే మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుంటే కలిపే లోపల ఆయిల్ కూడా కాగిపోతుంది. ఆయిల్ కూడా కాగింది. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా విడివిడిగా వేయడం వల్ల ఒకదాని కూడా అతుక్కోదు. ఈ గోబీని ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి మనము. బయట అయితే ఫుడ్ కలర్ వేస్తారు. ఫుడ్ కలర్ అంత మంచిది కాదు కదా, దానికోసం నేను వేయలేదు. ఇలాగ మనం ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా ఉంటాము, చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ వేగింది. ఈ విధంగా ఎర్రగా వేపుకొని పక్కకు తీసుకున్నాము. మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలు కూడా ఈ విధంగానే వేపుకొని పక్కన తీసి పెట్టుకున్నాము. కాలీఫ్లవర్ మొత్తం వేయించేసుకున్నాను.
ఈ ఆయిల్ తీసేసి పక్కన పెట్టేసుకున్నాము. స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ కొంచెం పెద్దదిగా పెట్టుకోండి, మనం కలిపేదానికి బాగుంటుంది. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయింది. సన్నగా తరిగిన వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి వేస్తున్నాను. ఒక గిన్నెలో కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకొని నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాము. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. టమాటా కెచప్ వేస్తున్నాను. స్పూను గ్రీన్ చిల్లీ సాస్, స్పూన్ రెడ్ చిల్లీ సాస్. ఈ సాసులన్నీ వేసి ఒకసారి కలుపుకున్నాము. కొద్దిగా సోయా సాస్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్నాము. ఈ సాస్ వేసేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం నీళ్ళు కలిపి పక్కన పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్, ఆ వాటర్ వేసుకున్నాము. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఈ సాసులన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్, ఆ కాలీఫ్లవరు ఈ సాసుల్లో వేసేస్తున్నాము. ఈ సాస్ మొత్తము కాలీఫ్లవర్ పట్టేటట్టు కలుపుకోవాలి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. అంతే, రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకంతే, వడ్డించుకొని తినేసేయడమే. ఉల్లిపాయలు వేసుకున్నాం కదా, అప్పుడు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, ఉల్లిపాయలే వేసాను. మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే వేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరమైన గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.